చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ప్రతి పథకం చివరికి మోసంగానే మిగిలిపోయిందన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనకు, కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనకు మధ్య తేడాపై ప్రస్తుతం ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకం కొనసాగుతోందని, దాని కారణంగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టి లొంగదీసుకునే పాలన సాగుతోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇస్తారన్నారు వైఎస్ జగన్. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని, ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావని, కార్యకర్తల కోసం పార్టీ నిలబడాల్సిన ఎన్నికలని చెప్పారు. మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మేయర్ స్థానాలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని వైఎస్ జగన్ సూచించారు. స్థానిక ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదని స్పష్టం చేశారు వైఎస్ జగన్. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి కోఆర్డినేటర్లకు పార్టీ అభ్యర్థులుగా అవకాశం ఉండదని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అభ్యర్థులను నిలబెట్టాలనే వివరాలతో ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటానని చెప్పారు. కార్యకర్తల కోసం పార్టీ గట్టిగా నిలబడితేనే భవిష్యత్ ఎన్నికల్లో కార్యకర్తలు పార్టీ కోసం అదే స్థాయిలో నిలబడతారన్నారు వైఎస్ జగన్. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో లీగల్ మీడియా సెల్స్ వెంటనే బలోపేతం చేయాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల్లో పోటీ జరగకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ క్యాడర్ దౌర్జన్యాలకు దిగే అవకాశం ఉందని, అందువల్ల కార్యకర్తలను రక్షించుకోవాలని అన్నారు. పోలీసుల వేధింపులకు గురయ్యే కార్యకర్తలకు న్యాయపరమైన రక్షణ కల్పించడం పార్టీ బాధ్యతగా తీసుకోవాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ మరింత చురుగ్గా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు. జగన్ 2.0 సూపర్ యాప్, వైఎస్ఆర్సీపీ టాక్స్ వంటి వేదికలను ఉపయోగించుకుని సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ప్రతికూల మీడియా వ్యవస్థలతో తాము యుద్ధం చేస్తున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం. జనం కోసం రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలకు మంచి చేశాం కాబట్టి ధైర్యంగా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతా ఉందని స్పష్టంగా చెప్తా ఉన్నాం. అన్ని పంచాయతీల్లోనూ, అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోటీలో ఉంటారు. మెజారిటీ స్థానాల్లో గెలుస్తారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ప్రజా వ్యతిరేక పరిపాలన, అందులో భాగంగా శాంతి భద్రతలు లేకపోవడం, ప్రజలకు సమాధానం చెప్పేవాళ్ళు లేకపోవడం, ప్రజల ఆస్తుల్ని అప్పనంగా 90 పైసలకి, రూపాయికి అమ్మేసే విషయాల్ని, దాంతో పాటుగా రైతాంగం గురించి పట్టించుకోకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని పంటలు వేసుకోవద్దని చెప్పడమే తప్ప ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని కాలాన్ని గుర్తు చేసుకుంటూ, అలాగే ఈ రోజున రాయలసీమ ప్రాంతంలో కృష్ణా జలాలు కిందికి పోకపోవడం వలన గ్రేటర్ రాయలసీమ ప్రాంతమంతా కూడా నీటి ఎద్దడితోనూ, అట్లాగే రైతుల కన్నీటితోనూ తడుస్తూ ఉంది. ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గమైన వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ యొక్క అరాచకాలను ఎదుర్కొని స్థానిక సంస్థల్లో ప్రజల పక్షాన నిలబడి పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి జగన్మోహన్ నాయకత్వాన సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. మరి ఇది వెన్నుపోటు పాలన కాకపోతే ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇవాళ బీసీలనే తీసుకోండి, కుక్క బిస్కెట్ లాగా జీవోలు ఇస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఏమండి మీ జీవోలు ఏ మూలకి అని అడుగుతా ఉన్నా, దేనికి ఉపయోగం అని అడుగుతా ఉన్నా. బీసీలకి 34% రిజర్వేషన్ చట్టసభల్లోనూ, లోకల్ బాడీస్లోనూ ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఇవాళ మీరిచ్చిన జీవోలో ఏం ఉపయోగం ఉంటుంది అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు 50% కన్నా రిజర్వేషన్ దాటకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు మీరు ఈ రకంగా
ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు పనిముట్లు ఇచ్చి మీ కిందన పని వాళ్ళ కిందన పెట్టుకోవాలనే ధోరణి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడి యొక్క ధోరణి ఆ రకంగా ఉంది. ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు చేశారు. రేపు ఖచ్చితంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లోకము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పే విధంగా రిజల్ట్ ఉండబోతా ఉంది. ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకోకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రిజల్ట్స్ కూడా వస్తాయని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అయితే చిన్న షరతు చూశాంగా, మొన్న పులివెందుల కాన్స్టిట్యున్సీలో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఓటర్లు ఓటు వేయలే, పోలీసులు పక్క నాయకులు వేశారు. అలా కాకోకుండా ఓటర్లు ఖచ్చితంగా ఓట్లు వేసే విధంగా పోలీసు యంత్రాంగం, ఎన్నికల కమిషన్ పనిచేయాలి. పోలీసు యంత్రాంగానికి కూడా ఈ సందర్భంగా మేము సవినయంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే 2 సంవత్సరాలు నిండి 3వ సంవత్సరంలోకి ప్రవేశించింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన. మీరేదో తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించాలని ప్రవర్తిస్తే మాత్రం చూస్తూ సహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. రాబోయేది మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని ప్రజలు ఘోషిస్తున్నారు. ఎవరైతే తప్పు చేస్తారో పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు కానీ వారందరినీ గుర్తుపెట్టుకొని చట్ట ప్రకారంగా వారి మీద యాక్షన్ తీసుకుంటామని కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో చెప్పారు. దీన్ని కూడా అధికారులు పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. టోటల్గా చెప్పదలుచుకున్నది ఒకటే, రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధమవుతుంది, ఖచ్చితంగా పోటీ చేస్తుంది, విజయం సాధిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏ విధంగా యువతకి వెన్నుపోటు పొడిచి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందో, 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడబిడ్డనిది అని చెప్పి 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి వెన్నుపోటు ఏ విధంగా పొడిచారో, 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి 48,000 అంటే నెలకి 4,000 చొప్పున ఇస్తానని, పెన్షన్ ఇస్తానని ఏ విధంగా మోసం చేశారో, అలాగే రైతాంగానికి రైతులకి వెన్నుపోటు ఏ విధంగా పొడిచారో గిట్టుబాటు ధర లేకున్నా, అలాగే మహిళా తల్లులందరికీ కూడా సంవత్సరానికి 4 సిలిండర్లు ఇస్తానని ఇవ్వకుండా ఈ 2 సంవత్సరాల్లో కూడా 1 సిలిండర్కే పరిమితం చేసి మిగిలిన సిలిండర్లు ఇవ్వకుండా ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అన్నీ కూడా క్షేత్రస్థాయికి అక్కడ నియోజకవర్గ స్థాయిలోను, అలాగే జిల్లా స్థాయిలోను, అలాగే మండల స్థాయిలోను, గ్రామ స్థాయిలోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు మరొకసారి సూచనలు ఇచ్చి రేపు ఎన్నికల బరిలో 5వ తారీఖు నుంచి 5, 6, 7 తారీఖుల్లో జిల్లా స్థాయిలో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీలని, జిల్లా అనుబంధ కమిటీలని, అలాగే అసెంబ్లీ కోఆర్డినేటర్లని అందరినీ కూడా ఒక కమిటీగా జిల్లా కమిటీలలో ఒక జిల్లా వైజ్గా ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించాలని, అలాగే 5, 6, 7 తర్వాత 8, 9, 10, 11 4 రోజులు కూడా అసెంబ్లీ స్థాయిలో అసెంబ్లీ వైజ్గా మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని, అలాగే సెప్టెంబరు 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ఆ 10 రోజులు కూడా గ్రామస్థాయి విలేజ్ వైజ్గా కూడా విలేజ్ కమిటీల ద్వారా ఈ వెన్నుపోటు పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, వెన్నుపోటు పాలనని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనేది మాకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గడిచిన వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యొక్క పాలనలో ఇప్పుడు పాలనకు తేడా చాలా స్పష్టంగా ఇప్పటికే ప్రజల్లో తెలిసిపోయింది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన పరిపాలన, సంక్షేమం, డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది కూడా ఈ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా చాలా స్పష్టంగా కనబడింది. గడిచిన ఈ 24లో అనేకమైన వాగ్దానాలు చేసి ఆకాశమే హద్దుగా చెప్పి సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి చివరకు గుండు సున్నా పెట్టి ప్రజలకు చూపించిన ఘనత ఈరోజు కూటమి పాలన. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన అనేకమైన అసత్యాలు, మోసాలు, లోకేష్ చేసిన ఏదైతే ఉందో విద్యా వ్యవస్థలో అనేక లోపాలు అదేవిధంగా ఈరోజు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అవలంబిస్తున్న అనేకమైన కూడా
వ్యూహాలు కానీ ప్లానింగ్స్ కానీ కూడా కేడర్ను బలోపేతం చేసి ఎలక్షన్లు